అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లగడుతుండే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. మరి ఈరోజు బేస్తవారము 15వ తారీఖు. మనం చూస్తున్నట్లయితే జనవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు మనం చూస్తున్నటువంటి కృపావార్త రండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 47వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 47వ వచనం. నేను చదువుతున్న చూడండి. ఎలా అనగా, నీవు భూదిగాంతముల వరకు రక్షణార్థంగా ఉండినట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా నియమించున్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించాననేది. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, నిన్ను అన్ని జనులకు వెలుగుగా నియమించున్నాను. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితం కానీ, ఇంకా పౌలు యొక్క జీవితం కానీ, లేదంటే బర్నబా యొక్క జీవితాల్లో కానీ దేవుడు వారిని నియమించినటువంటి అనుభవం గొప్పది. దేవుడు వారిని నియమించినటువంటి అనుభవం గొప్పది. కాబట్టి దేవుని వాక్యం చూసినట్లయితే పౌలు యొక్క జీవితం, పౌలు యొక్క అనుభవాలు మనం చూస్తూ వస్తున్నాం. అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే అన్ని జనులకు వెలుగుగా దేవుడు అతను నియమించిన వాడుకుంటాడు. ఎవరిని? అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు అన్ని జనులకు వెలుగుగా నియమించాడు. సో అన్ని జనులకు వెలుగుగా నియమించడం ద్వారా అన్ని జనులకు ఏమొస్తుంది అంటే, ఇతన్ని బట్టి దేవుడు ఇతన్ని అన్ని జనులకు వెలుగుగా నియమించాడు. ఇతని ద్వారా అన్ని జనులకు దేవుడు ఏమిస్తున్నాడు? దేవుడు అన్ని జనులకు వెలుగుగా నియమించాడు కదా. నియమించబడినటువంటి ఆ పౌలు ద్వారా అన్ని జనులకు ఏమొస్తుందంటే, రండి వారి జీవితాల గురించి కొన్ని చూద్దాం. వారి జీవితాల్లో ఏం జరుగుతుంది, అన్ని జనులు లాంటి ప్రజల జీవితాల్లో ఏం జరుగుతుంది, వారు అసలు ఏం చేస్తున్నారు? పౌల్ని అన్ని జనులకు దేవుడు వెలుగుగా నియమించడం ద్వారా అన్ని జనులు ఏం చేస్తున్నారు పౌలు ద్వారా అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు. ఎందుకంటే మన ద్వారా కూడా మన అనేకులు అలా చేయాలి. మొట్టమొదటిగా పౌలు ద్వారా అన్ని జనులకి పౌలుని దేవుడు వెలుగుగా నియమించడం ద్వారా అన్ని జనులు ఏం చేస్తున్నారు పౌలుని బట్టి అని అంటే, మొదటి మాట రండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 48వ వచనం. అన్ని జనులు ఆ మాటలు విని, అన్ని జనులు ఆ మాటలు విని. కాబట్టి పౌలుని దేవుడు అన్ని జనులకు వెలుగుగా నియమించడం ద్వారా పౌలు యొక్క మాటలు అనేకులు వింటున్నారు. ఎవరు మాటలండి? పౌలు యొక్క మాటలు. పౌలు చెప్పేదంతా కూడా దేవుని గురించినటువంటి మాటలు చెబుతున్నాడు. సో మనల్ని దేవుడు అన్ని జనులకు వెలుగుగా నియమించాడంటే, ఈరోజు దేవుడు నిన్ను కూడా అన్ని జనులకు వెలుగుగా పౌలు గారి వల్లే నియమించాడు. అలా నియమించినప్పుడు నువ్వేం చేయాలంటే, దేవుని మాటలు అనేకులకు చెప్పాలి. దేవుని మాటలు అనేకులు తెలియపరచాలి. ఏం చేయాలి? దేవుని మాటలు అనేకులకు తెలియపరచాలి. అప్పుడు వాళ్ళు వినాలి. అంటే నువ్వు అన్ని జనులకు వెలుగుగా ఉన్నావని నీ ఇష్టానుసారంగా నువ్వు ఏర్పడితే చేసుకుంటే వెళ్తే కుదరదు. నువ్వు అన్ని జనులకు దేవుడు నిన్ను వెలుగుగా నియమించినప్పుడు నువ్వు ఎలా ఉండాలా? నీ మాటలు దేవుని మాటలుగా ఉండాలి. నువ్వు చెప్పే ప్రతి మాట దేవుని మాటతో కూడిందిగా ఉంటే ఆ అన్ని జనులకు నువ్వు వెలుగుగా ఉంటావు. ఆ మాటలు దేవుని మాటలు వాళ్ళు వింటారు. ఇప్పుడు అన్ని జనులు ఏం చేస్తున్నారు? పౌలుని దేవుడు అన్ని జనులకు వెలుగుగా నియమించడం ద్వారా అన్ని జనులు పౌలు యొక్క మాటలు, దేవుని మాటలు వింటున్నారు. పౌలు యొక్క మాటలు అంటే పౌలు ద్వారా దేవుడు పలుకుతున్నటువంటి దేవుని మాటలు వింటున్నటువంటి వారు. అట్లా మన ద్వారా దేవుడు, పరలోకపు దేవుడు ఏదైతే పరిశుద్ధాత్మ ఆగాడిని నీకు బయలుపరచనన్నట్లు, నీవేం మాట్లాడవలసింది పరిశుద్ధాత్మ ఆగాడిని బయలుపరచనన్నట్లు పరిశుద్ధాత్మ ద్వారా మనం మాట్లాడించబడాలంటే మనం ఏం చేయాలా? పౌలు వలె అన్ని జనులకు వెలుగుగా ఉండ మనం మన నోట్లో నుండి దేవుని మాటలు రావాలి. బూతు మాటలు, అపవిత్రమైన మాటలు, వ్యర్థమైన మాటలు రావాలి. అప్పుడు దేవుడు మంచి మాటలు, దేవుని మాటలు నీ నోటి నుండి వస్తే దేవుడు నిన్ను అన్ని జనులకు వెలుగుగా నియమించాడు. కాబట్టి ఆ మాటకు అర్థం, ఆ నియమించిన విధానానికి అర్థం ఫలభరితమైన జీవితం ఉంది. రెండోదిగా చూసినట్లయితే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 48వ వచనం. ఇక్కడ రాయబడిన మాట ఏం చేశారు? వారి జీవితంలో సంతోషించి ఆ మాటలు విన్నారు. సంతోషం అనుభవం కూడా. కానీ ఈరోజు మన జీవితాల్లో, మన దేవుని వాక్యం మన జీవితాల్లో అన్ని జనులకు వెలుగుగా దేవుడు నియమించాడు. కాబట్టి పౌలు చెప్పిన మాట, దేవుని మాటలు వింటున్నారు. ఇంకేం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు. అన్ని జనులకు దేవుడు నిన్ను వెలుగుగా నియమించాడంటే దేవుని మాటలు, నువ్వు చెప్పే మాటలు అనేకులు వినాలా. రెండోదిగా అనేకుల్లో సంతోషం ఉండాలి. ఏ ప్రజలకైతే దేవుడు నిన్ను వెలుగుగా నియమించాడో ఆ ప్రజలకు సంతోషం ఉండాలి. అంటే నిన్ను ఏ ప్రజలకు వెలుగుగా నియమించాడో ఆ ప్రజలు దుఃఖంతో, ఆ ప్రజలు బాధతో ఉండకూడదు. నిన్ను దేవుడు ఏ ప్రజలకైతే వెలుగుగా నియమించాడో ఆ ప్రజలు నిన్ను బట్టి, దేవుని బట్టి సంతోషించాలి. ప్రాముఖ్యంగా నీకంటే కూడా నిన్ను దేవుడు వెలుగుగా నియమించాడు కాబట్టి వారు నీ ద్వారా దేవుణ్ణి సంతోషించేవారు ఉండాలి. దేవుని బట్టి సంతోషించేవారు ఉండాలి. నీ ద్వారా దుఃఖపడేవారు ఉండకూడదు. ఇది రెండో కోణం. మూడోదిగా చూసినట్లయితే అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 48వ వచనంలోనే దేవుని వాక్యమును మహింపరిచారట. వాళ్ళు ఏం చేశారండి? వాక్యాన్ని మహింపరిచారు. అంటే అన్ని జనులకు వెలుగుగా పౌలుని దేవుడు నియమించడం ద్వారా వారు దేవుని మాటలు వింటున్నారు. పౌలు చెప్పిన దేవుని మాటలు వింటున్నారు. వాళ్ళు పౌలు చెప్పిన విధానంలో దేవుని యందు సంతోషిస్తున్నారు. మూడోదిగా వాళ్ళు దేవుని వాక్యాన్ని బట్టి దేవుని మహింపరుస్తున్నారు. ఎంత గొప్ప ధన్యత! దేవుని మహింపరిచినటువంటి విధానం, దేవుని మహింపరుస్తున్నటువంటి గొప్ప ధన్యత. అన్ని జనులకు వెలుగుగా దేవుని నియమించినప్పుడు నీ ద్వారా అనేకులు దేవుని మహింపరచాలి. నువ్వు ప్రకటించిన వాక్యం ద్వారా అనేకులు
దేవుని మహింపరచాలి. నువ్వు ఏదైతే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నావో, ఏదైతే దేవుని వాక్యాన్ని బోధిస్తూ వస్తున్నావో, ఏదైతే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వస్తున్నావో అన్ని జనులకి, ఆ వాక్యం ద్వారా అన్ని జనులు దేవుని వాక్యమును బట్టి ఏం చేయాలి? అన్ని జనులు దేవుని మహింపరచాలి. దేవుడు నిన్ను అన్ని జనులకు వెలుగుగా నియమించాడంటే నువ్వు చెప్పే దేవుని మాటలు అనేవి నిన్ను బట్టి దేవుని సంతోషించాలి నువ్వు చెప్పిన మాటలు బట్టి. తర్వాత దేవుని వాక్యాన్ని అన్ని జనులు ఏం చేయాలి? హృదయంలో క్షమించాలి. దేవుని వాక్యాన్ని బట్టి దేవుని మహింపరచాలి ప్రజలు. అలాగే దేవుడు నిన్ను అన్ని జనులకు వెలుగుగా నియమించాడు, అంతేగాని జనాన్ని నాశనం చేయడానికి. 4వ కోణం అపోస్తలుల కార్యం 13:48 ప్రకారం వాళ్ళు ఏం చేశారు? చాలా మంది విశ్వసించారు. ఏం జరుగుతుందండి? విశ్వసించారు. వారి జీవితాల్లో ఏముంది? విశ్వసించినటువంటి అనుభవం ఉంది. ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే మనము కూడా మనల్ని దేవుడు అన్ని జనులకు వెలుగుగా నియమించినప్పుడు మనం చెప్పే మాటల్లో వారి హృదయాల్లో విశ్వాసం అన్నది పుట్టాలి. మనల్ని దేవుడు ఎవరికైతే అన్ని జనులుగా నియమిస్తూ వచ్చాడో ఆ అన్ని జనుల మధ్యలో మనం దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు అన్ని జనులు దేవుని యందు విశ్వాసం ఉంచేటట్టు మనం చెప్పాలి వాక్యం. చాలా మంది చెబుతారు నా యందు విశ్వాసం ఉంచండి, సావుకుడిగా నేను చెబుతున్నా నా యందు విశ్వాసం ఉంచండి అంటారు. మన యందు కాదు ఉంచాల్సింది విశ్వాసం, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఒక సేవకుడిగా, ఒక సువార్థికుడిగా, ఒక పరిచారకుడిగా, దేవుని వాక్యాన్ని బోధించే వాక్య పరిచారకుడిగా నీకు ఉండాల్సిన ధన్యత ఏంటంటే నువ్వు చెప్పే మాటను బట్టి నీ యందు ప్రజలు విశ్వాసం ఉంచుకోవాలి. నువ్వు చెప్పే మాటను బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఏ దేవుడైతే నీ ద్వారా పలికిస్తున్నాడు ఆ దేవుని యందు ప్రజలు విశ్వాసం ఉంచాలి. నిన్ను దేవుడు అన్ని జనులకు వెలుగుగా నియమించింది నిన్ను కనపరచుకోవడం కాదు, అనేకులు దేవుని విశ్వసించే మార్గంలో నువ్వు నడిపించడం కొరకు. ఇది 5వదిగా చూసినట్టే అపోస్తలుల కార్యం 13:49 ప్రభు వాక్యం ఆ ప్రదేశం అంతా వ్యాపించను గనుక యూదులు, భక్తి మర్యాదలు గల స్త్రీలు ఆ పట్టణ ప్రముఖులు రేపి పౌలును బర్నబాకు హింస కలుగు చేసి వారిని తమ ప్రాంతం నుండి వెళ్ళగొట్టిరి. తర్వాత వారు ప్రాంతం నుండి వెళ్ళగొట్టినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఇలా చాలా మంది యొక్క జీవితంలో వాక్యము వారి హృదయంలో వ్యాపించింది. స్వార్థ అనేకులు తెలియపరుస్తున్నారు, కొంతమంది వాళ్ళని వెళ్ళగొట్టేస్తున్నారు. కానీ వాక్యం ఏమవుతుంది? వ్యాపింప చేయబడినాను. ఆ ప్రదేశం అంతటా కూడా వ్యాపించాడు. అంటే ఒక మాట చెప్పలేదు, ప్రతి హృదయం దగ్గర పౌల్ని దేవుడు ఏ అన్ని జనులకు వెలుగుగా నియమించాడు. ఆ అన్ని జనులుగా ఏ మనుషుడికైతే అన్ని జనులకు వెలుగుగా దేవుడు ఏ మనుషులకైతే వెలుగుగా పౌలు నియమించాడు ఆ ప్రతి మనిషి దగ్గరికి దేవుని వాక్యం అన్నది వ్యాపింపజేయబడుతుంది. ఎందుకంటే పౌలు అట్లా దేవుని వాక్యాన్ని బోధిస్తూ వస్తాడు. కానీ ఈ రోజు నిన్ను దేవుడు అన్ని జనులకు వెలుగుగా నియమించాడు. నీ మాటలు దేవుని మాటలు కూడా నిన్ను బట్టి దేవుని సంతోషించాలి. నువ్వు చెప్పే మాటలు బట్టి నువ్వు చెప్పిన వాక్యాన్ని బట్టి దేవుని మహింపరచాలి. నువ్వు చెప్పిన వాక్యాన్ని బట్టి వాడు విశ్వసించాలి. ఇంకా నువ్వు చెప్పిన వాక్యం వారి హృదయాల్లో వ్యాపింపజేయాలి. అప్పుడు దేవుడు నిన్ను ఎవరి దగ్గర అయితే అన్ని జనులకు వెలుగుగా నియమించాడు ఆ మాట నెరవేర్చబడినట్టు నీ జీవితం. కాబట్టి నిన్ను బట్టి నీలో నుండి దేవుని మాటలు రాపోయినా, సంతోషకరమైన విధానం లేకపోయినా, దేవుని మహింపరచలేకపోతున్నా అనేకులు దేవుని విశ్వాసం ఉంచుకోకుండా దూరం వెళ్ళిపోతున్నా, దేవుని వాక్యం నిన్ను బట్టి విస్తరించకపోయినా నువ్వు అన్ని జనులకు వెలుగుగా నియమింపబడ్డా నిన్ను దేవుడు కొట్టేసాడైనా. సో ఈరోజు మనం అన్ని జనులకు వెలుగుగా ఉన్నట్లు ప్రభు మనం సాయం చేయను కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రిపర్లో ఒక తండ్రి మీకు వందనాలు. ఎత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపజేసి మా జీవితాల్లో 100 ఫలాన్ని ఇచ్చి మహింపను చేరువచ్చిన ఉదయకాలం పడకమించి లేవడం ప్రభు యొక్క వాక్యం వింటానికి చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ లార్డ్.